వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆయన వాకర్స్ ను కలిశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో నిరుద్యోగులు, విద్యార్థుల గొంతుకనవుతానని, తనకొచ్చే గౌరవ వేతనాన్ని విద్యార్థి, నిరుద్యోగ, పట్టభద్రుల సంక్షేమ నిధికి అందజేస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లకు రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు, నిరుద్యోగ వృత్తి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, నోటిఫికేషన్స్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ఎటువంటి రుసుము లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు, డిఏలు అన్నారు, పిఆర్సి అన్నారు. ఈ రకంగా ఎన్నో హామీలు ఇస్తే విద్యావంతులు, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి ఓట్లు వేస్తే 5 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఓటేస్తే ఈ అన్ని హామీల మీద ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన మేము ప్రశ్నిస్తాం, మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచైనా కూడా ప్రజలకు న్యాయం చేస్తాం. కానీ అదే మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటేస్తే ఆయన మీ పక్షాన ప్రశ్నించగలుగుతాడా అని అడుగుతున్నాం.